సుమారుగా 90% అన్ని మనకే వస్తాయండి. ఎక్సలెంట్గా ఉంది. వాళ్ళు అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు కూడా తెలుగుదేశాన్ని వెతుక్కుంటూ వస్తున్నారు. ఈ ఎన్నికలకి ఎప్పటికప్పుడు రిజల్ట్ కూడా వచ్చేది చాలా బాగుండేది. మన మున్సిపాలిటీలు జరిగినాయి, కార్పొరేషన్లు జరిగినాయి, ఇప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ జరుగుతుంది. ఒకదాన్ని మించి ఒక విజయం వస్తుంది. ఇవే కనుక రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసినట్లయితే రేపు రాబోయే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకి ఏకపక్షంగా జరిగిపోతుంది. ఇప్పుడు కూడా ఏకపక్షంగా జరిగిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు ఇవాళ రాష్ట్రం ఉన్న పరిస్థితిలో ఒక చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రాన్ని పరిపాలించగలరు అని ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటున్నారు. అది ముమ్మాటికి నిజం. ఇవాళ రాష్ట్రం ఉన్న పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలిగిన దమ్ము, ధైర్యం, శక్తి, యుక్తి ఉన్న ఏకైక వ్యక్తి ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. మళ్ళీ హైదరాబాద్ని మించిన మన రాజధానిని మనం నిర్మించుకోవాలన్నా, ఒక సింగపూర్ సిటీ లాంటిది మనం నిర్మించుకోవాలన్నా మళ్ళీ చంద్రబాబే రావాలి.